బ్రహ్మబాబా యొక్క మొదటి అడుగు సమర్పణత, రెండవ అడుగు సహనశీలత. ఈ విషయం గురించే శివబాబా ఈరోజు చెప్తున్నారు. సో మొదటి అడుగు ఏదైతే ఉందో సమర్పణ అని చెప్పేసి దానికి సంబంధించి శివబాబా ఏదైతే బ్రహ్మబాబా యొక్క విశేషతల గురించి చెప్పి మనని ఫాలో అవ్వమని చెప్పారో, ఆ తర్వాత 1988 జనవరి నెల 30వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో శివబాబా బ్రహ్మబాబా వేసిన రెండవ అడుగు సహనశీలత గురించి వివరించారు. సో బాబా ఏ రకంగా మొదటి అడుగు సమర్పణత, రెండవ అడుగు సహనశీలత వల్ల ఎలా నంబర్ 1 పోస్టుకు వచ్చారన్నదే బాబా ఈ మురళిలో వివరించారు. సో బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సో మురళి వినేటప్పుడు ఎవరికి వాళ్ళు బ్రహ్మబాబా సమానంగా మనం సేవ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటే పురుషార్థంలో ఎంతవరకు వచ్చామో, ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్ళి బాబా సమానంగా అవ్వాలో మనకే అవగాహన వస్తుంది. సో శివబాబా ఏమంటున్నారంటే, సర్వుల స్నేహి సర్వశక్తివంతుడైన బాబా తన మహావీరులైన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు సర్వశక్తివంతుడైన బాబా తన మొదటి శ్రేష్ఠ రచనను చూస్తున్నారు. మొదటి రచన బ్రాహ్మణుల రచన. ఆ మొదటి రచనలో బ్రహ్మని మొదటి నంబర్ అని అంటారు. మొదటి రచనలో మొదటి నంబర్ అయిన కారణంగానే బ్రహ్మను ఆదిదేవుడు అని అంటారు. ఆదిదేవ్ అనే పేరుతో ఈ అబూ పర్వతంపై స్మృతి చిహ్నం కూడా ఉంది. ఆదిదేవుడు అంటే ఆది రచయిత అని కూడా అంటారు. మరియు ఆదిదేవుడు అంటే నూతన సృష్టి ఆదిలో మొదటి నంబర్ దేవుడు అని అర్థం. శ్రీకృష్ణుని రూపంలో మొదటి దేవాత్మగా బ్రహ్మయే అవుతారు. అందువలన నూతన సృష్టి ఆది యొక్క ఆదిదేవుడు అని అంటారు. సంగమయుగంలో కూడా ఆది రచన యొక్క మొదటి నంబర్ అంటే ఆదిదేవుడు అని అనండి, లేదా బ్రాహ్మణాత్మల రచయిత బ్రహ్మ అని అయినా అనండి. ఎలాగైనా కానీ ఈ సంగమయుగం మరియు సృష్టి యొక్క ఆది రెండు సమయాలలో ఆది ఆత్మ కనుక ఆదిదేవుడు అని అంటారు అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబాని ఆదిదేవుడు అని చెప్పి ఎందుకంటారని చెప్పి ఇక్కడ వివరించారు. సృష్టి యొక్క ఆది నుంచి రావడము శ్రీకృష్ణుడిగా, ఆ తర్వాత దేవాత్మగా అవుతారు బ్రహ్మబాబా. కాబట్టి ఇక్కడ బ్రహ్మబాబాని ఆదిదేవుడు అంటారని చెప్పి ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత బ్రహ్మయే మొదటగా కర్మాతీత ఫరిష్తా అవుతారు. బ్రహ్మ నుండి ఫరిష్తా మరియు ఫరిష్తా నుండి దేవత, ఇలా అన్నింటిలో నంబర్ 1. ఇలా నంబర్ 1 ఎందుకయ్యారు? ఏ విధి ద్వారా నంబర్ 1 సిద్ధిని పొందారు? బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా బ్రహ్మనే అనుసరించాలి. ఏమి అనుకరించాలి? బ్రహ్మ యొక్క మొదటి అడుగు సమర్పణత అని ఇంతకుముందు చెప్పాను. మొదటి అడుగులో కూడా అన్ని రూపాలతో సమర్పణ అయి చూపించారు. రెండవ అడుగు సహనశీలత అంటున్నారు. సో ఇక్కడ శివబాబా ఏదైతే బ్రాహ్మణ్ సో ఫరిష్తా సో దేవత అని అంటారో, అలా బ్రహ్మబాబా ఫరిష్తాగై ఆ తర్వాత దేవత కూడా అయ్యారు. అలా అన్నిటిలో నంబర్ 1 అని చెప్పి వివరించి మొదటి అడుగు సమర్పణత, ఆ తర్వాత రెండవ అడుగు సహనశీలత వేశారని చెప్పి చెప్తున్నారు. సమర్పణ అయ్యారు కనుక బాబా ద్వారా శ్రేష్ఠ వారసత్వం అయితే లభించింది. కానీ ప్రపంచం వారి ద్వారా ఏమి లభించింది? అందరికంటే ఎక్కువగా నిందల వర్షం ఎవరిపై పడింది అంటున్నారు. సో ఇక్కడ సమర్పణ అయ్యారు కాబట్టి శ్రేష్ఠ వారసత్వం వచ్చింది. సో శ్రేష్ఠ వారసత్వం వచ్చింది అంటే తర్వాత బాబాకి అంటే బ్రహ్మబాబాకి ఏమి లభించింది అంటే అందరికంటే ఎక్కువగా నిందల వర్షం ఎవరిపై పడింది అని చెప్పి అడుగుతున్నారు. సో నిందల వర్షం ఎక్కువగా ఎవరిపైన పడిందంటే బ్రహ్మబాబా పైనే. సో అలా నిందల వర్షం పడ్డప్పుడు బాబా ఎలా దాన్ని ఎదుర్కొన్నారు అంటే ఈ సహనశీలత ద్వారా. సో ఈ మురళి చదువుకుంటే ఇప్పుడు మనం సేవలకు వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది నిందలు వేస్తూ ఉంటారు. సో ఎలా బాబా దాన్ని అధిగమించారో ఇది గనక మనం అర్థం చేసుకుంటే
బ్రహ్మబాబాను గనక ఫాలో అయితే మనకి కూడా బ్రహ్మబాబా సమానంగా నంబర్ 1 పోస్ట్కి రావచ్చు. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఆత్మలైన మీకు కూడా నిందలు వచ్చాయి లేదా అత్యాచారం జరిగింది, కానీ ఎక్కువ క్రోధం లేక నిందలు బ్రహ్మబాబా పైనే వేశారు. లౌకిక జీవితంలో ఎప్పుడూ కూడా ఒక్క అశుద్ధ మాట కూడా వినలేదు, కానీ బ్రహ్మగా అయిన తర్వాత అశుద్ధ మాటలు అంటే ఇక్కడ బ్రాకెట్లో తిట్లు అని చెప్పి పెట్టారు, వినటంలో కూడా నంబర్ 1గా అయ్యారు. అందరికంటే ఎక్కువగా సర్వులతో స్నేహి జీవితాన్ని గడిపారు, కానీ లౌకిక జీవితంలో ఎంతగా సర్వులకు స్నేహిగా ఉన్నారో అంతగా ఈ అలౌకిక జీవితంలో సర్వులకు శత్రువు అయ్యారు. పిల్లలపై అత్యాచారం జరిగింది అంటే పరోక్షంగా బాబాపై కూడా అత్యాచారం జరిగినట్లే కదా. కానీ సహనశీలత గుణం ద్వారా లేదా సహన శక్తి యొక్క ధారణ ద్వారా సదా నవ్వుతూ ఉండేవారు, ఎప్పుడూ వాడిపోలేదు అంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క వాక్యం ఏదైతే ఉందో తెలుసుకుని మనకి అన్వయించుకుని చూస్తే, సో ఇక్కడ ఏమైందంటే లౌకిక జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క అశుద్ధ మాట కూడా వినలేదు అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ అలౌకిక జీవితంలోకి వచ్చారో సర్వులకు శత్రువయ్యారు. ఆ తర్వాత పరోక్షంగా పిల్లల మీద ఏవైతే అత్యాచారం జరిగిందో ఆ అత్యాచారాలు బాబా పైన జరిగినట్టే కదా. ఏవి జరిగినా కానీ సహనశీలత గుణం ద్వారా లేదా సహన శక్తి యొక్క ధారణ ద్వారా సదా నవ్వుతూ ఉండేవారు, ఎప్పుడూ వాడిపోలేదు అంటున్నారు. సో ఇక్కడ సహనశక్తి అంటే మన అష్టశక్తుల్లో చూపించారు. ఒక బాబు చెట్టుకి రాళ్ళు కొడుతుంటే ఆ చెట్టు ఫలాలు ఇచ్చినట్టు, అంటే ఎవ్వరు ఎన్ని మాటలు నిందలు తిట్లు ఏవి వినిపించినా కానీ ఇక్కడ బాబా అయితే ఏకంగా నిందల యొక్క వర్షం అని చెప్పారు. సో ఆ రకంగా ఎన్ని రాళ్ళు తీసి నిందలు మాటలు తిట్లు ఇవన్నీ కొట్టినా కానీ బ్రహ్మబాబా శుభభావన శుభకామని ఇచ్చారు. దీన్ని సహనశీలత అంటారు. అంతేగాని మనం ఎవరేదన్నా మనం నోరు మూసేసుకుని సంకల్పాలు నడిపితే మాత్రము దాన్ని సహనశక్తి అన్నారు. మన ప్రతి ఆలోచన నుంచి ఒక శుభభావన శుభకామన. శుభభావన అంటే ప్యూర్ ఫీలింగ్స్, శుభకామన అంటే గుడ్ విషెస్. ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాదాలు. అంటే మన ప్రతి ఆలోచన ఒక ఆశీర్వాదం అయిపోవాలి. సో ఆ రకంగా బ్రహ్మబాబా సహనశీలత శక్తిని ప్రయోగించారు కాబట్టి సదా నవ్వుతూ ఉండేవారు, ఎప్పుడూ వాడిపోలేదు అని అంటున్నారు. తర్వాత ఎవరైనా ప్రశంసిస్తే నవ్వుతూ ఉండటాన్ని సహనశీలత అని అనరు, కానీ శత్రువుగా అయి క్రోధితులుగా అయి తిట్ల వర్షం కురిపించినా కానీ ఆ సమయంలో కూడా సదా నవ్వుతూనే ఉండాలి. సంకల్ప మాత్రంగా కూడా వాడిపోయే గుర్తులు ముఖంలో ఉండకూడదు. దీనినే సహనశీలత అని అంటారు అంటున్నారు. సో ఎవరైనా ప్రశంసిస్తేనే మేము నవ్వుతాము, కానీ ఇలా తిట్ల వర్షం కురిపించినా కానీ ఆ సమయంలో కూడా సదా నమ్ముతూనే ఉండాలి. సంకల్ప మాత్రంగా కూడా వాడిపోయే గుర్తులు ముఖంలో ఉండకూడదు. దీనినే సహనశీలత అని అంటారు అంటున్నారు. సో ముఖంలో వాడిపోయే గుర్తులు ఎప్పుడు వస్తాయి? మన ఆలోచనలు వాడిపోయినప్పుడు. సో ఆలోచనలు ఎప్పుడు వాడిపోతాయి? దేహాభిమానంలోకి వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉంటామో మన నుంచి ఆ ఆత్మిక సుగంధభరిత పుష్పాలు అంటారు బాబా. అంటే ఆ పుష్పాలలాగా ఎప్పుడు ఈ శాంతి, ప్రేమ, పవిత్రత అన్న ఈ యొక్క సుగంధాలు వ్యాపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ ఈ సహనశీలత వాడినప్పుడు. అది వాడనప్పుడే దేహాభిమానంలోకి వచ్చి వాడిపోయే గుర్తులు మొహంలో కనిపిస్తాయి, కాబట్టి దాన్ని సహనశీలత అనరు. ఎప్పుడైతే మన మొహంలో ఆ సుగంధభరిత పుష్పాలుగా ఆ ఆత్మ యొక్క దైవీ గుణాలు, ఆ ఆత్మిక సుగంధం వ్యాపిస్తూ ఉండాలి, దాన్ని సహనశీలత అని అంటారు. శత్రువైన ఆత్మను కూడా దయాభావనతో చూడటం, మాట్లాడడం, సంపర్కంలోకి రావడాన్నే సహనశీలత అని అంటారు. తో శత్రువైన ఆత్మను కూడా దయాభావన, మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడడము, సంపర్కంలోకి రావటాన్నే సహనశీలత. సో వాళ్ళ పట్ల దయ చూపించాలి, మళ్ళీ మాట్లాడడం. వాళ్ళు మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళకే అంత అహంకారం ఉంటే నేనెందుకు తగ్గాలి అని ఇలా కాకుండా వాళ్ళ పట్ల దయ చూపించి ఆ తర్వాత మాట్లాడి సంపర్కంలోకి రావడాన్ని, అంటే మళ్ళీ వాళ్ళతోటి కాంటాక్ట్స్ రివైవ్ చేసుకోవాలంటే సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలి. అలా చేస్తే దాన్ని సహనశీలత అని అంటారు. సంబంధాలు చెడగొట్టుకోవడం సహనశీలత కాదు అని.
సో అందుకే శత్రువు అయిన ఆత్మను కూడా దయాభావనతో చూడటం, మాట్లాడటం, సంపర్కంలోకి రావటాన్నే సహనశీలత అని అంటారు. స్థాపనా కార్యంలో, సేవా కార్యంలో అప్పుడప్పుడు చిన్న, అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చాయి. పెద్ద పర్వతాన్ని కూడా చేతితో ఒక చిన్న బంతివల తీసుకువచ్చాడు అని స్మృతి చిహ్నం శాస్త్రాలలో మహావీర్ హనుమంతుని గురించి చూపిస్తారు కదా. అలాగే ఎంత పెద్ద పర్వతం లాంటి సమస్య అయినా, తుఫాను అయినా, విఘ్నమైనా కానీ పర్వతం అంటే పెద్ద విషయాన్ని చిన్న ఆటబొమ్మగా చేసుకుని ఆట వలె దాటేశారు. మరియు పెద్ద విషయాన్ని సదా తేలికగా చేసుకుని స్వయం కూడా తేలికగా ఉన్నారు మరియు ఇతరులను కూడా తేలికగా చేశారు. దీనినే సహనశీలత అంటారు అంటున్నారు. సో బాబా ఇంకా సహనశీలత గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు. స్థాపనా కార్యంలో, సేవా కార్యంలో అంటే విద్యాలయాన్ని స్థాపించిన ఆదిలో అప్పుడప్పుడు చిన్న, అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చాయి. సో పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పర్వతాన్ని ఒక చేతిలో చిన్న బంతి వలె తీసుకువచ్చాడు. అంటే హనుమంతుని యొక్క స్మృతి చిహ్నం ఏదంటే, బ్రహ్మబాబా ఏదైతే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయో వాటన్నిటిని చిన్న బంతి వలె తీసుకురావడం, అంటే మహావీరుడుగా బాబా నిల్చున్నారు. అదే భక్తి మార్గంలో హనుమంతుడు ఆ పర్వతాన్ని చేతిలో పట్టుకుని ఎగిరినట్టు చూపించారని చెప్పి బాబా అది బ్రహ్మబాబా యొక్క స్మృతి చిహ్నము అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఎంత పెద్ద పర్వతం లాంటి సమస్య అయినా, తుఫాను అయినా, విఘ్నమైనా కానీ పర్వతం అంటే పెద్ద విషయాన్ని చిన్న ఆటబొమ్మగా చేసుకుని ఆట వలె దాటేశారు అంట. అంటే ఎంత పెద్ద పర్వతాలైనా నెత్తి మీద వేసుకోకుండా, సాధారణంగా సమస్యలు వస్తే అమ్మో మేము భరించలేము అంటారు. సో పర్వతాలను తీసి నెత్తి మీద వేసుకోకుండా బాబా దాన్ని ఆటలాగా చేతిలో, హనుమంతుని యొక్క వీర హనుమాన్ అని చెప్పి భక్తి మార్గంలో ఏవైతే చిత్రాలు చూపిస్తారో ఆ హనుమంతుని చిత్రాన్ని కనుక మనం ఒక్కసారి దర్శిస్తే, అంటే విజువలైజ్ చేసుకుంటే మనకే తెలుస్తుంది. సో ఏ రకంగా అయితే ఆ పర్వతాన్ని చేతిలో పెట్టుకున్నారో ఆ రకంగా బ్రహ్మబాబా అంటే బ్రహ్మబాబా యొక్క స్మృతి చిహ్నము అని చెప్పి చెప్తున్నారు. సో ఆ రకంగా పెద్ద పెద్ద విషయాలని ఆయన తేలికగా తీసుకుని అందరూ కూడా ఇతరులను కూడా తేలికగా చేశారు అంట. సో పర్వతాలని సమస్యలు వస్తే మనము ఆ పర్వతాలు మోసి ఆ పర్వతాలని అందరి మీద ఎత్తేయకుండా ఆయన తేలిగ్గా ఫీల్ అయ్యి అందరినీ కూడా తేలిక కూడా చేశారు. దీన్నే సహనశీలత అంటారు అని అంటున్నారు. తర్వాత చిన్న రాయిని పర్వతంగా కాదు కానీ పర్వతాన్ని బంతిగా చేసుకున్నారు. విస్తారాన్ని సారంలోకి తీసుకురావటమే సహనశీలత. విఘ్నాలను, సమస్యలను స్వయం యొక్క మనసులో లేదా ఇతరుల ముందు విస్తారం చేయటం అంటే పర్వతం చేసుకోవడం. విస్తారంలోకి వెళ్లకుండా కొత్తదేమీ కాదు అని బిందువు పెట్టి బిందువుగా అయి ముందుకు వెళ్ళాలి. దీనినే విస్తారాన్ని సారంలోకి తీసుకురావడం అని అంటారు అంటున్నారు. సో బ్రహ్మబాబా విస్తారాన్ని సారంలోకి తీసుకురావడం అంటే చిన్న రాయిని పర్వతంగా కాదు కానీ పర్వతాన్ని బంతిగా చేసుకున్నారు. అంటే ఏదైనా పెద్ద ఇది వచ్చినా కానీ విస్తారాన్ని సారంలోకి తీసుకురావడమే. అంటే విఘ్నాలు వచ్చినా, సమస్యలు వచ్చినా స్వయం యొక్క మనసులో లేదా ఇతరుల ముందు విస్తారం చేయడం అంటే పర్వతంగా చేసుకోవడం. అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి మాట్లాడుకోవడం, ఇంకా దాని గురించి చర్చించడము, అందరికీ చెప్పడము, ఫోన్లు చేసి చెప్పడం, ఇప్పుడు ఏదైతే చేస్తుంటామో అంటే చిన్న విషయాన్ని విస్తారంలోకి తీసుకెళ్ళిపోవడం. అలా విస్తారంలోకి వెళ్లకుండా కొత్తదేమీ కాదు అని బిందువు పెట్టి, సో కొత్తదేమీ కాదు అని అంటే డ్రామాలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి బాబా దాన్ని విస్తారాన్ని సారంలోకి తీసుకురావడం ఇది కొత్తది ఏం కాదు. అంటే ప్రతి కల్పము విజయాత్మలమే అంటున్నారు. సో కాబట్టి నథింగ్ న్యూ అని చెప్పి బిందువు పెట్టేయడం అంటే ఇంకా దాని గురించి ఆలోచించకపోవడం. అలా చేసి బాబా ముందుకు వెళ్ళాలి. దీనినే విస్తారాన్ని సారంలోకి తీసుకురావడం అని అంటారు అంటున్నారు. సో ఇప్పటిదాకా బాబా సహనశీలత అంటే ఏంటని దాని గురించి వివరించారు. శత్రువులతోటి కూడా దయాభావన, మాట్లాడడం, సంపర్కంలోకి రావాలి అన్నారు. ఎవరు ఎంత తిట్ల వర్షం కురిపించినా కానీ నవ్వుతూనే ఉండాలి. తర్వాత స్థాపనా కార్యంలో ఎన్ని పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా కానీ ఆ పర్వతం లాంటి సమస్యలను కూడా ఒక ఆటలాగా, చిన్న బంతిలాగా చేసుకున్నారు. తర్వాత విస్తారంలో ఉన్నదాన్ని సారంలోకి తీసుకొచ్చి బిందువు పెట్టేశారు. అది ఇంతవరకు బ్రహ్మబాబా యొక్క విశేషతల గురించి శివబాబా వివరించారు. తర్వాత ఏమంటున్నారంటే బ్రహ్మబాబా సమానంగా సహనశీల శ్రేష్టాత్మ సదా జ్ఞానం, యోగం యొక్క సారంలో స్థితులై విస్తారాన్ని, సమస్యలను, విఘ్నాలను కూడా సారంలోకి తీసుకువస్తుంది.
ఎలా అయితే సుదూర మార్గంలో వెళ్ళటంలో సమయం శక్తులు సమాప్తి అయిపోతాయి, అంటే ఎక్కువ ఖర్చు అవుతాయి, అలాగే విస్తారం అంటే సుదూర మార్గంలో వెళ్ళడం, సారం అంటే అడ్డదారిలో వెళ్ళటం. ఇద్దరూ వెళ్తారు కానీ అడ్డదారిలో వెళ్ళే వారికి సమయం శక్తులు రక్షించబడతాయి కనుక నిరాశ పడరు, బలహీనం అవ్వరు, సదా మజాలో నవ్వుతూ దాటేస్తారు, దానినే సహనశీలత అని అంటారు అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబా అడ్డదారిలో వెళ్ళడము అని అంటే ఇక్కడ ఆత్మాన్న స్థితిలోకి వచ్చేసారు. అంటే ప్రతిదాన్ని సారంలో ఉన్న విస్తారంలో ఉన్నదాన్ని సారంలోకి తెచ్చేయడం అంటే డైరెక్ట్ షార్ట్కట్ ద్వారా ఆత్మాన్న స్థితిలోకి వచ్చేసారు. అంటే ఇంకా దాన్ని లాంగ్ రూట్లో వెళ్ళిపోయి అన్ని శక్తులు సమయాన్ని అన్నీ కోల్పోకుండా షార్ట్కట్లో ఒక్కసారి బిందువు పెట్టేశారు. సో ఆ బిందువు పెట్టేయడం ఏదైతే ఉందో దీన్ని సహనశీలత అని అంటారు. తర్వాత సహనశీల శక్తి ఉన్నవారు ఏమిటి ఇలా కూడా జరుగుతుందా అని ఎప్పుడూ భయపడరు. సదా సంపన్నంగా ఉన్న కారణంగా జ్ఞానం యొక్క స్మృతి యొక్క లోతులలోకి వెళ్తారు. భయపడేవారు ఎప్పుడూ లోతులకు వెళ్ళలేరు. సారంలో ఉండేవారు సదా నిండుగా ఉంటారు. అందువలన నిండుగా సంపన్నంగా ఉండే వస్తువు లోతుగా ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ సారంలో ఉండడం అంటే ఆత్మ అన్న స్థితి, విస్తారంలోకి వెళ్ళడం అంటే దేహం అన్న స్థితి. కాబట్టి సహనశీలత ఉన్నవారు ఎప్పుడు కూడా ఇలా జరుగుతుందా అని ఎప్పుడూ భయపడరు అంటున్నాం. సదా సంపన్నంగా ఉన్న కారణంగా. సో ఇక్కడ సంపన్నంగా మనకి బాబా ఖజానాలు, జ్ఞానరత్నాలు వీటన్నిటితోటి శక్తులతోటి సంపన్నంగా చేశారు కాబట్టి వాళ్ళు స్మృతి యొక్క లోతులలోకి వెళ్తారు. భయపడేవారు ఎప్పుడూ లోతులకు వెళ్ళలేరు. సారంలో ఉండేవారు సదా నిండుగా ఉంటారు. అందువలన నిండుగా సంపన్నంగా ఉండే వస్తువు లోతుగా ఉంటుంది అంటున్నారు. తర్వాత విస్తారం గలవారు ఖాళీగా ఉంటారు. అందువలన ఖాళీ ఉన్న వస్తువు సదా ఊగుతూ తొణుకుతూ ఉంటుంది. అదేవిధంగా విస్తారం చేసేవారు ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇలా కాదు అలా, ఇలా అవ్వకూడదు, ఇలా సంకల్పంలో కూడా తొణుకుతూ ఉంటారు మరియు మాటలో కూడా అందరి ముందు ఊగుతూ ఉంటారు. ఎవరైతే హద్దు మీరి ఊగిపోతూ ఉంటే ఏమవుతుంది? ఆవేశపడతారు. ఇలా స్వయమే ఊగుతారు, స్వయమే ఆవేశపడతారు మరియు స్వయమే మరల అలసిపోతారు. సహనశీలత ఉన్నవారు ఈ అన్ని విషయాల నుండి రక్షింపబడతారు. అందువల్ల సదా మజాలో ఉంటారు, ఊగరు కానీ ఎగురుతారు అంటున్నారు. సో విద్యార్థులు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్రహ్మబాబా సమానంగా పురుషార్థం నడుస్తుందా లేదా అని చెప్పి. సో బ్రహ్మబాబా సమానంగా చెయ్యాలి అని అంటే విస్తారంలో ఉన్న వాళ్ళు సారంలోకి తెచ్చేయడము. సో అలా విస్తారంలో ఉన్న వాళ్ళు సారంలో తేకుండా ఎవరైతే విస్తారంలో ఉంటారో వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీగా ఉండడం వలన సదా ఊగుతూ తొణుకుతూ ఉంటారు అంటారు. అలా సదా ఊగుతూ తొణుకుతూ ప్రశ్నలు వేసేవాళ్ళు ఆవేశపడతారు అంటారు. సో విద్యార్థులు ఎవరెవరైతే ఆవేశపడుతున్నారో బ్రహ్మబాబాని అనుసరించట్లేదని అర్థం. సో అందుకే ఎవరైతే హద్దు మీరి ఊగిపోతూ ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే ఆవేశపడతారు, ఆ తర్వాత అలసిపోతారు అని అంటున్నారు. సో బ్రహ్మబాబాని ఫాలో చేయాలి అనుకునే వాళ్ళంతా ఇంకా ఆవేశాన్ని మానుకుని బాబాలాగా విస్తారంలో ఉన్నది సారంలోకి తెచ్చి తొనకకుండా స్థిరంగా అచలంగా ఉండాలి అంటున్నారు. తర్వాత రెండవ అడుగు సహనశీలత. ఇలా బ్రహ్మబాబాని నడిచి చూపించారు. సదా స్థిరంగా అచంచలంగా సహజ స్వరూపంలో మజాలో ఉండేవారు, శ్రమతో కాదు. దీని అనుభవం 14 సంవత్సరాలు తపస్సు చేసిన పిల్లలు చేసుకున్నారు. 14 సంవత్సరాలుగా అనిపించాయా లేదా కొన్ని గడియలుగా అనిపించాయా? మజాగా ఉన్నారా లేక శ్రమ అనిపించిందా? స్థూల శ్రమ యొక్క పరీక్షలు కూడా చాలా పెట్టారు. గారంగా పెరిగి వచ్చిన వారు ఎక్కడ, మరియు పేడతో పిడకలు కూడా చేసేవారు ఎక్కడ? మెకానిక్గా కూడా చేశారు, చెప్పులు కుట్టేవారుగా కూడా చేశారు, తోటమాలిగా కూడా చేశారు. కానీ శ్రమ అనిపించిందా లేదా మజాగా అనిపించిందా? అన్నింటినీ దాటారు కానీ సదా మజా జీవితం అనుభవం చేసుకున్నారు. అయోమయం అయిన వారు పారిపోయారు మరియు ఎవరైతే మజాలో ఉన్నారో వారు అనేకులకు మజా జీవితాన్ని అనుభవం చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ 14 సంవత్సరాలు రిపీట్ చేస్తే ఇష్టమే కదా అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏదైతే ఈ సహనశీలత అన్నది ఉన్నదో బాబాతో పాటు ఆ 14 సంవత్సరాలు బాబా ఎంత సహనాన్ని వహించారా అని చెప్పి అందరికీ అనుభవం అయింది. సో ఎవరైతే గారంగా పెరిగినా కానీ
జ్ఞానంలోకి వచ్చిన తర్వాత చెప్పులు కుట్టడం, పేడతో పిడకలు చేయడం, మెకానిక్గా చేయడము, తోటమాలిగా చేయడము, ఇన్ని శ్రమ పడ్డారు. ఇంత శ్రమ పడ్డా కానీ ఇప్పుడు ఆ 14 సంవత్సరాలు రిపీట్ చేస్తే ఇష్టమే కదా అని అడుగుతున్నారు శివబాబా. ఇప్పుడైతే సేవా కేంద్రంలో ఒకవేళ కొద్దిగా స్థూల పని చేయాల్సి వస్తే, దీనికోసమే సన్యాసం చేశానా, మేము ఈ పని కోసమే ఉన్నామా అని అనుకుంటారు. మజాతో జీవించడాన్నే బ్రాహ్మణ జీవితం అంటారు. స్థూల సాధారణ పని అయినా వేల మంది సభలో వేదికపై ఉపన్యాసం చెప్పవలసి వచ్చిన రెండూ మజాతో చేయాలి. దీనినే మజా జీవితాన్ని జీవించడం అంటారు అంటున్నారు. సో ఇక్కడ శివబాబా ప్రస్తుతం యొక్క పరిస్థితి చెప్తున్నారు. బ్రహ్మబాబా ఏదైతే ఆ 14 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఏదైతే వాళ్ళు శ్రమ పడ్డారో, ఇందాక చెప్పినట్టు తోటమాలి, చెప్పులు కుట్టడం, మెకానిక్ ఇవన్నీ చేస్తూ పోయారు. కానీ ఇప్పుడైతే సేవా కేంద్రాల్లో మాత్రము ఏ చిన్న స్థూల పని చెప్పినా కానీ దీనికోసమే సన్యాసం చేశానా, మేము ఈ పని కోసమే ఉన్నామా అని అనుకుంటున్నారు అంట. అంటే ఇక్కడ కర్మలో బ్రహ్మబాబాని అనుసరించట్లేదని బాబా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సో అందుకే వేల మంది సభలో వేదికపై ఉపన్యాసం చెప్పవలసి వచ్చినా, లేదా స్థూల సాధారణ పని చేయాల్సి వచ్చినా దాన్ని మజాగా చేయాలి. దీనినే మజా జీవితాన్ని జీవించడం బ్రాహ్మణ జీవితం అంటారు అంటారు. సో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్, మనం బ్రహ్మబాబా సమానంగా పురుషార్థం చేస్తున్నామా లేదా అని. తర్వాత అయోమయం అవ్వకూడదు. సమర్పణ అవ్వటం అంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుందని నేను అనుకోలేదు. నేను టీచర్ అయి వచ్చాను. ఈ స్థూల పని కోసం సన్యాసం చేశానా? బ్రహ్మకుమారి జీవితం అంటే ఇదేనా? ఇలా అనుకోవటాన్నే అయోమయ జీవితం అంటారు అంటున్నారు. సో బ్రహ్మబాబా సమయంలో కూడా ఎవరైతే వీటిని చేయలేకపోయారో, అయోమయంలో పడారో వారు పారిపోయారు. సో ఇప్పుడు సేవా కేంద్రాల్లో కూడా ఈ రకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి శివబాబా ఏమంటున్నారంటే అయోమయం అవ్వకూడదు అంటున్నారు. అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సమర్పణ అవ్వటం అంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుందని నేను అనుకోలేదు. నేను టీచర్ అయి వచ్చాను. ఈ స్థూల పని కోసం సన్యాసం చేశానా? బ్రహ్మకుమారి జీవితం అంటే ఇదేనా? ఇలా అనుకోవటాన్ని అయోమయ జీవితం అంటారు కానీ బ్రాహ్మణ జీవితం అనరు అని అంటున్నారు శివబాబా. బ్రహ్మకుమారి అవటం అంటే మనసు యొక్క మజాలో ఉండటం, స్థూల మజాలలో ఉండటం కాదు. మనసు యొక్క మజా ద్వారా ఏ పరిస్థితిలోనైనా, ఏ కార్యంలోనైనా అయోమయం అవ్వడాన్ని మజాలోకి మార్చుకుంటారు. మరియు మనస్సులో అయోమయం అయ్యేవారు శ్రేష్ఠ సాధనాలు ఉన్నప్పటికీ, స్పష్టమైన విషయం అయినప్పటికీ సదా స్వయం అయోమయంలో ఉంటారు కనుక స్పష్ట విషయాన్ని కూడా అయోమయం చేసేస్తారు అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మకుమారి అంటే మనసు యొక్క మజాలో ఉండడం. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి కార్యంలోకి అయినా అయోమయం వచ్చినా మజాలోకి మార్చుకుంటారే తప్పితే, మనస్సులో అయోమయం అయ్యేవారు శ్రేష్ఠ సాధనాలు ఉన్నప్పటికీ, స్పష్టమైన విషయం అయినప్పటికీ సదా స్వయం అయోమయంలో ఉంటారు కనుక స్పష్ట విషయాన్ని కూడా అయోమయం చేసేస్తారు అంటున్నారు. సో దీనికి కారణం ఏంటంటే సహనశక్తి లోపించడమే అంటారు బాబా. ఆ సహనశక్తి లోపించడం వల్ల మనసు యొక్క మజాలో ఉండరు. ఏ కార్యంలో అయినా, పరిస్థితిలో అయినా అయోమయంలోకి వచ్చేస్తున్నారు అంటున్నాడు. మంచి సాధనాలు ఉన్నప్పటికీ సాధనాల ద్వారా మజా పొందలేరు. ఇది ఎలా అవుతుంది? ఇలా కాదు, అలా అవుతుంది. ఇలా స్వయం కూడా అయోమయం అవుతారు, ఇతరులను కూడా అయోమయం చేసేస్తారు. అయోమయమే సూత్రం అయితే అన్ని కష్టంగానే అనిపిస్తాయని అంటారు కదా. అదేవిధంగా ఇటువంటి వారు మంచి విషయాలలో కూడా అయోమయం అయిపోతారు, మరియు భయపడే విషయాలలో కూడా అయోమయం అయిపోతారు. ఎందుకంటే వృత్తి అయోమయంగా అయిపోయింది అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబాలోని సహనశీలత గురించి చెప్పి, ఇప్పుడు ప్రస్తుతం సేవా కేంద్రాల్లో ఉన్న బ్రహ్మకుమారుల గురించి చెప్తూ బాబా మంచి సాధనాలు ఉన్నప్పటికీ సాధనాల ద్వారా మజా పొందలేరు అంటున్నారు. సో ఇక్కడ సాధనాలు ఉన్నా, సుఖ సాధనాలు అన్నీ ఉన్నా కానీ ఎందుకు అయోమయ పడుతున్నారు అని అంటే, ఇక్కడ బ్రాహ్మణ జీవితాన్ని గడపకపోవడము, తర్వాత సహనశీలత అన్న ఈ శక్తి ఏదైతే బ్రహ్మబాబా ప్రతి నిమిషము, ప్రతి అడుగులో ఆచరించి చూపించారో ఆ శక్తి లేకపోవడం వల్ల కూడా అయోమయంలోకి అయిపోతున్నారు. స్పష్టమైన విషయాలలో కూడా అయోమయంలోకి వచ్చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడ శివబాబా మనకు స్పష్టమైన శ్రీమతాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం అక్కడ కూర్చుని ఏం చేయాలని ఆలోచించి అయోమయంలోకి రావాల్సిన అవసరం లేదు.
కానీ ఇక్కడ ఏంటంటే ఆ సుఖ సాధనాలు, తర్వాత సాధనాలు ఉండడము, తర్వాత నేను ఉపన్యాసం ఇవ్వడానికే వచ్చాను కానీ స్థూల పనికి రాలేదు అని ఇలా సమర్పణ భావన లేకుండా అయోమయంలోకి వచ్చారు కాబట్టే బాబా అన్నట్టు ఇక్కడ బాబా సమానంగా మీ పురుషార్థం జరగట్లేదని చెప్పి చెప్తున్నారు. తర్వాత మనసు అయోమయం అయితే వృత్తి యొక్క ప్రభావం స్వతహాగానే దృష్టిపై పడుతుంది మరియు దృష్టి కారణంగా సృష్టి కూడా అయోమయంగా కనిపిస్తుంది. బ్రహ్మకుమారి జీవితం అంటే బ్రహ్మబాబా సమానంగా ఆనందకర జీవితం అంటున్నారు. కానీ దీనికి ఆధారం సహనశీలత అంటున్నారు. సో బ్రహ్మకుమారిలు అవ్వడం అంటే బ్రహ్మబాబా సమానంగా ఆనందకర జీవితం అంటే యోగి జీవితం. దానికి ఆధారం ఏంటంటే సహనశీలత అంటున్నారు. సహనశీలతకు ఇంత విశేషత ఉంది. ఈ విశేషత కారణంగానే బ్రహ్మబాబా సదా స్థిరంగా అచంచలంగా ఉన్నారు అంటున్నారు. సో ఈ సహన శక్తిని ప్రతి అడుగులో వాడడం వల్ల బ్రహ్మబాబా స్థిరంగా అచంచలంగా ఉన్నారు. 2 రకాలైన సహనశీలత యొక్క పరీక్షల గురించి చెప్పాను. మొదటి పరీక్ష ప్రజల ద్వారా తిట్లు మరియు అత్యాచారం. 2వ పరీక్ష యజ్ఞ స్థాపనలో రకరకాలుగా వచ్చిన విఘ్నాలు. 3వ పరీక్ష కొంతమంది బ్రాహ్మణ పిల్లలు కూడా అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేవారు. సో ఇది ఏదైతే మరి చిన్న చిన్న విషయాలలో అసంతుష్టను ఎదుర్కోవలసి రావడము అంటున్నాడు. సో ఇక్కడ బ్రహ్మబాబా గురించి చెప్తూ, సో బ్రహ్మబాబా సహనశీలత ఉండడం వల్ల ఆనంద జీవితాన్ని గడిపారు. కానీ సహనశీలతకు ఇంత విశేషత ఉంది. ఈ విశేషత కారణంగా బ్రహ్మబాబా స్థిరంగా అచలంగా ఉన్నారు. దానివల్ల బాబా ఏ పరీక్షలు ఎదుర్కొన్నారో కూడా చూపించారు. అంటే ఏ పరీక్షలు వస్తే ఆయన సహనశీలతని వాడారంటే ఇక్కడ మొదటి పరీక్ష ఏంటంటే ప్రజల ద్వారా తిట్లు అంటున్నాడు. సో ఏదైతే బ్రహ్మబాబా శివబాబా యొక్క జ్ఞానాన్ని చెప్పడము, గృహస్థులో పవిత్రంగా ఉండడం, ఇవన్నీ ఏవైతే చెప్తూ పోయారో దానివల్ల ప్రజల ద్వారా తిట్లు మరియు అత్యాచారం అంటున్నారు. తర్వాత 2వ పరీక్ష యజ్ఞ స్థాపనలో రకరకాలుగా వచ్చిన విఘ్నాలు. సో విద్యాలయాన్ని స్థాపించేటప్పుడు బ్రహ్మబాబా ఎన్నో విఘ్నాలను ఎదుర్కొన్నారు. తర్వాత 3వ పరీక్ష కొంతమంది బ్రాహ్మణ పిల్లలు కూడా ట్రేటర్గా అంటే నమ్మక ద్రోహులు, ఇక్కడ ఇంగ్లీష్ పదం వాడారు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పేవారు. సో ఆ రకంగా నమ్మక ద్రోహులు కావటం వల్ల మరిన్ని చిన్న చిన్న విషయాలలో అసంతుష్టను ఎదుర్కోవాల్సి రావడం. సో ఇన్ని సమస్యలు వచ్చినా బాబా స్థిరంగా అచంచలంగా ఉన్నారు అంటే దానికి కారణం బ్రహ్మబాబాలో ఉన్న విశేషత ఈ సహనశీలత అన్న దైవీ గుణం. కానీ వీటిలో కూడా సదా అసంతుష్టతను సంతుష్టం చేసే భావన ద్వారా, వారిని పరవశులుగా భావించి సదా కళ్యాణకారి భావన ద్వారా, సహనశీలత యొక్క శాంతి శక్తి ద్వారా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్ళారు. ఎదుర్కొనే వారిని కూడా మధురత మరియు శుభభావన, శుభకామన ద్వారా సహనశీలత యొక్క పాఠాన్ని చదివించారు. దాని ద్వారా ఈరోజు ఎదుర్కొనేవారు రేపు క్షమించమని అడిగేవారు. వారి నోటి నుండి కూడా బాబా అంటే బాబాయే అనే మాట వచ్చేది. దీనినే సహనశీలత ద్వారా ఫెయిల్ అయిన వారిని కూడా పాస్ చేసి విఘ్నాలను దాటడం అని అంటాడు. సో ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మరి బ్రహ్మబాబాకు వచ్చినన్ని సమస్యలు ఈరోజు మనకు రాకపోయినా ఆ వచ్చిన 1%కైనా కానీ అది ఎట్లా మనము ఎదుర్కొంటాము, మనం వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడం కానీ కలుపుకుంటే వాళ్ళు ఏమైనా వింటారా, మాట్లాడతారా, ఇవన్నీ అసంభవం అని అనిపిస్తుంది. కానీ బ్రహ్మబాబా పాటించి చూపించారు. బ్రహ్మబాబాని అనుసరించాలని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తే మాత్రము అసంభవాన్ని సంభవం చేయొచ్చు. మనం ముందే అది సాధ్యం కాదు, వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళకెవరు చెప్పాలి, అసలు వాళ్ళకి చెప్పగలమా అని ఇలా ఆలోచిస్తూ బ్రహ్మబాబా ఎక్కడా కూర్చోలేదు. సో బ్రహ్మబాబా ఏం చేశారు, అసంతుష్టతను సంతుష్ట చేసే భావన ద్వారా వారిని పరవశులుగా భావించి, అంటే మాయకు వశమైపోయారన్న ఆ భావనతో చూసి తర్వాత వాళ్ళ కళ్యాణం కూడా ఏ రకంగా చేశారు, సహనశీలత మరియు శాంతి శక్తి ద్వారా ఒక్కొక్కరిని ముందుకు తీసుకువెళ్ళారు అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరి పట్ల బాబా శ్రద్ధ చూపించి అలాంటి పరవశులు మాయకు వశమైన వాళ్ళని కూడా, సో ఈ మాయకు వశమైన వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ బాబాకు పరీక్షలు పెడుతూ కూర్చారు. ఒక పక్క తిట్లు తిట్టడము, ఇంకో పక్కన విఘ్నాలు వేయడము, ఇంకా పరివారంలో ఉన్న బ్రాహ్మణ పిల్లలు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఏవైతే సమస్యలు తెచ్చారో వీటన్నిటిని బాబా సహనశక్తి ద్వారా
ఒక్కొక్కరిని ముందుకు తీసుకువెళ్లారు అంటున్నారు. ఎదుర్కొనే వారిని కూడా మధురత మరియు శుభభావన శుభకామన ద్వారా సహనశీలత యొక్క పాఠాన్ని చదివించారు అంటున్నారు. సో ఆ రకంగా బ్రహ్మబాబా సహనాన్ని పాటించడం ద్వారా ఈరోజు ఎదుర్కొనేవారు రేపు క్షమించమని అడిగేవారు అంటున్నారు. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ శక్తి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వారి నోటి నుండి కూడా బాబా అంటే బాబాయ్ అనే మాట వచ్చేది. దీనినే సహనశీలత ద్వారా ఫెయిల్ అయిన వారిని కూడా పాస్ చేసి విఘ్నాలను దాటడం అని అంటారు అంటున్నారు. సో విఘ్నాలు వేసిన వాళ్ళు పరవశులు అయిపోయి ఫెయిల్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ బయట నుంచి తిట్టిన వాళ్ళు, ఆ తర్వాత విఘ్నాలు వేసిన వాళ్ళు కాకుండా బ్రాహ్మణ పిల్లలు ఎవరైతే ఇక్కడి మాటలు అక్కడి మాటలు చెప్తూ ఏదైతే ఆ పరవశులు మాయకు వశమైపోయారో అలాంటి వాళ్ళు కూడా మరుసటి రోజు వచ్చి క్షమించమని అడిగి అలా ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం అంటే ఫెయిల్ అయిపోవడం, అలాంటి వాళ్ళను కూడా పాస్ చేశారు అని అంటున్నారు. అంటే ఇంకా శివబాబా చెప్పిన ప్రతి శ్రీమతాన్ని ఉన్నది ఉన్నట్టు పాటిస్తూ పోయారు కాబట్టే బాబా సఫలత సాధించగలిగారు. మనలాగా ఇప్పుడు కూర్చుని అదెట్లా సాధ్యము, అసలు మమ్మల్ని ఎందుకు అంటున్నారు. ఇప్పుడు బ్రహ్మబాబా జీవిత చరిత్రలో ఇవన్నీ సమస్యలు వస్తే నాకే ఎందుకు వస్తున్నాయి అన్న ప్రశ్న వేసుకోలేదు బ్రహ్మబాబా. ఆ సమస్యలు వచ్చినాయన్నీ పర్వతాల్లాగా వచ్చిన వాటిని బంతిలాగా చేసేసుకుని వాటిని ఆటలాగా చూసి మజాగా ఉండే. నన్నే ఎందుకు అంటున్నారు, నాతోనే ఎందుకు వచ్చారు, అసలు బ్రహ్మకుమారిస్కి వచ్చినప్పటి నుంచి సమస్యలు ఎక్కువైపోయాయి అని చెప్పి బాబా ఎక్కడా ఆలోచించినట్టు శివబాబా చెప్పటం లేదు. సో మొట్టమొదటి మురళి ఏదైతే ఉందో బాబా మొదటి అడుగు సమర్పణ అని చెప్పి అక్కడ కూడా బ్రహ్మబాబాకు కూడా ఎప్పుడు శివబాబా యొక్క జ్ఞానం మీద సంశయం రాలేదు. సహనశీలతని వాడమన్నారంటే వాడేశారు అంతే. ఆ సహనశీలతని వాడితే సమస్యలు వస్తాయి, మన మాట ఎవరు వింటారు, మనం లోకు అయిపోతాము, లేదా మనం అలా చేస్తూ పోతే వాళ్ళు ఇంకింత పని ఎత్తేస్తారు, ఆర్డర్లు వేసేస్తారు, తొక్కేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోలేదు. శివబాబా ఒకసారి సహనశీలత వాడండి, అది వాడితే మీకు సఫలత వస్తుందంటే బ్రహ్మబాబా వాడారు, సఫలత కూడా పొందారు, నంబర్ 1కి వచ్చారు. ఎవరైతే ఈ పరీక్షలు పెట్టారో, సమస్యలు తెచ్చారో, తిట్లు తిట్టారో, మాటలు అటు ఇటు చేశారో, విఘ్నాలు, వీళ్ళెవ్వరూ నంబర్ 1 పోస్టుకు రాలేదు. కానీ వీళ్ళు పెట్టిన పరీక్షలకు బ్రహ్మబాబా పాస్ అయ్యారు కాబట్టి నంబర్ 1. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి, ఈరోజు మనకు ఎవరైతే పరీక్షలు పెట్టి విఘ్నాలు వేసి ఇక్కడి మాటలు అక్కడ చేసి వక్రీకరించి, వీళ్ళందరి ఉద్దేశం ఏంటి, మనని నంబర్ 1 పోస్టుకి బాబా సమానంగా చెయ్యాలని చెప్పి. అందుకే బాబా విఘ్నాలు వేసే వాళ్ళంతా సహయోగి ఆత్మలుగా కృతజ్ఞతలు చెప్పమంటారు. సో ఇక్కడ ఏదైతే ఈ మెట్లెక్కి ఉన్నత స్థితి అని చెప్తారో వీళ్ళంతా ఎవరు అని అంటే సంగమయుగం యొక్క అమూల్యమైన సమయాన్ని వాళ్ళ ఉన్నతి కోసం వాడకుండా మన ఉన్నతి కోసం వాడుతున్నారు. ఇప్పుడు బ్రహ్మబాబా జీవితంలో ఎవరైతే సమస్యలు చేశారో వాళ్ళంతా ఆగిపోయారు, బ్రహ్మబాబా ముందుకెళ్ళిపోయారు. సో చేసిన వాళ్ళ సమయం ఏమైపోయింది, వృధా అయిపోయింది. ఆ చేసిన సమస్యలు పుట్టించిన వాళ్ళు సంగమయుగం యొక్క సమయాన్ని వాళ్ళ కోసం ఉన్నతి కోసం వాడుకుని ఉండింటే ఆయనతో పాటు సమానంగా నంబర్ 1 పొజిషన్కి వచ్చి ఉండేవారు. కానీ వాళ్ళ స్వ ఉన్నతి కూడా మానుకుని బ్రహ్మబాబాకు సమస్యలు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మన జీవితంలో కూడా ఎవరైతే మనకు సమస్యలు విఘ్నాలు వేస్తున్నారో వాళ్ళ ఉద్దేశం మనల్ని ముందుకు తీసుకెళ్ళడమే, వాళ్ళ ఉన్నతి కూడా మానుకుని మన కోసం పాటుపడుతున్నారు. సో అటువంటి వాళ్ళ పట్ల శుభభావన శుభకామన అంటే సహన శక్తిని వాడడం, అష్టశక్తుల్లోని ఒక శక్తి. సో వాళ్ళు రాళ్ళు కొడుతుంది ఎందుకు, మనం శుభభావన శుభకామన ఇచ్చి పుణ్యం ఖాతా జమ చేసుకోమని. ఆ రాళ్ళు కొట్టడం వల్ల వాళ్ళు పాపపు ఖాతా జమ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ బ్రహ్మబాబా ఏం చేశారు, అలాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళని కూడా సహనశీలత శక్తి ద్వారా వాళ్ళను కూడా దాటించి పాస్ చేశారంట. అంటే మన మీద ఎవరైతే ఈరోజు రాళ్ళు కొట్టడం విఘ్నాలు ఇవన్నీ వేస్తున్నారో మన యొక్క శుభభావన ఆశీర్వాదాల ద్వారా మనము ముందుకెళ్తాము. మన యొక్క ఆశీర్వాదం, మన యొక్క యోగ శక్తి ద్వారా వాళ్ళు కూడా ఆ వికారాలని జయించి పాస్ అయ్యేటట్టు చెయ్యాలి. దీన్ని సహనశీలత అంటారంటున్నాడు బాబా. చెయ్యడము సులువేనా అంటే బ్రహ్మబాబా చేశారంటే అది అందరూ చేయగలరు అని అంటున్నారు. తర్వాత 2వ అడుగు ఏమిటో విన్నారా, వినటం ఎందుకు, అడుగుపై అడుగు వేసేటందుకు. తండ్రిని అనుసరించటం అంటే బాబా సమానంగా అవ్వటం అని దీనినే అంటారు. సమానంగా తయారవ్వాలా లేక కేవలం దూరం నుంచే చూడాలా, వీరులు కదా.
పంజాబ్ మరియు మహారాష్ట్ర ఇద్దరూ వీరులు కదా, అందరూ వీరులు. దేశ విదేశాల వారందరూ స్వయాన్ని మహావీరులు అంటున్నారు. ఎవరినైనా కానీ కాలిబలం అని అంటే ఒప్పుకుంటారా? అంటే అందరూ స్వయాన్ని మహావీరులుగా అనుకుంటున్నారు అని రుజువైంది. మహావీరులు అంటే బాబా సమానంగా అవ్వటము అంటున్నారు. సో ఈ అవ్యక్త మురళి ఏదైతే ఉందో బాబా చెప్పేటప్పుడు పంజాబ్ మహారాష్ట్ర వాళ్ళ టర్న్ అయి ఉంటుంది. సో వాళ్ళే మహావీరులు కాదు, దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మహావీరులే. సో ఇక్కడ ఈ మురళిలో బాబా మహావీరుల యొక్క అర్థం ఏం చెప్పారంటే, ఎన్ని సమస్యలు అంటే పర్వతాల లాంటి సమస్యలు వచ్చినా కానీ దాని చేతిలో ఆట బొమ్మలాగా, ఒక బంతిలాగా ఆ చేసుకుని ఎగిరే కళ ద్వారా ముందుకు ఏదైతే బ్రహ్మబాబా వెళ్ళారో అది మహావీరులంటే. అది అనేసి ఇక్కడ వివరణ ఇచ్చి కాలిబలం వాళ్ళంటే ఒప్పుకుంటారా అంటాడు. అంటే యుద్ధ మైదానంలో మహావీరులు, గుర్రపు స్వారీలు, తర్వాత ఈ కాలిబలం వాళ్ళు ఉంటారు. సో ఈ కాలిబలం వాళ్ళు ఎవరంటే ఇంకా మా వల్ల కాదు, మేము చెయ్యలేమని చెప్పి కూర్చుండిపోయేవాళ్ళు. సో కాబట్టి కాలిబలం అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి అందరూ స్వయాన్ని మహావీరులుగా అనుకుంటున్నారని రుజువైంది. మహావీరులు అంటే బాబా సమానంగా అవ్వటం అర్థమైందా అంటున్నారు. సో ఇంతగా బాబా సహనశక్తి గురించి చెప్పి సహనశక్తి ద్వారా బాబా నంబర్ 1 పోస్ట్కి వచ్చారు. తర్వాత మనం కూడా ఇప్పుడు ఈ సహనశక్తిని కనుక వాడితే మనకు కూడా రాజ్యం నిశ్చితం అవుతుందని చెప్పేసి దీని గురించి ఇంకొంచెం వివరణ ఇస్తూ బాబా వేరే అవ్యక్త మురళిలో అంటే 1997 నవంబర్ నెల 28వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా ఏం చెప్పారంటే, మీరు నిందని లేదా అలజడిని సహించారనుకోండి, సహించడమే కాదు ఇముడ్చుకున్నారు కూడా. మీరు సహించడం, ఇముడ్చుకోవడం అంటే మీకోసం మీ రాజధానిని నిశ్చితం చేసుకోవడం. మీకు వచ్చిన నష్టం ఏమిటి? లాభమే అయ్యింది కదా. చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. విషయం ఎంత పెద్దది అయినా కానీ మీరు సహించారు, ఇముడ్చుకున్నారంటే మీ రాజధాని తయారైపోయింది అనే స్టాంపు పడిపోయింది. అంటే అది నష్టమా లేక లాభమయ్యిందా అంటున్నారు. తో సహనశక్తిని వాడితే లాభమా నష్టమా అంటే ఇక్కడ శివబాబా అదే ప్రశ్న అడుగుతున్నారు మనని. మీకు లాభమా నష్టమా అంటే మీరు గనక ఆ శక్తిని వాడితే మీ యొక్క రాజధాని తయారైపోయింది అంటున్నారు. సో అంత లాభం ఉన్నప్పుడు సహనశక్తిని వాడాలి. ఇక్కడ బ్రహ్మబాబా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హయ్యెస్ట్ పీకంలోకి వెళ్ళిపోయారు సహనశక్తిని వాడడంలో. సో ఎవరైతే తన పట్ల ఈ రకంగా విఘ్నాలు, నిందలు, తిట్లు వేశారో వాళ్ళని కూడా పాస్ చేశాడంటే ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ వరకు వెళ్ళిపోయినట్టు ఇంకా సహనశీలత అన్న గుణంలో. సో అందుకే నంబర్ 1 పోస్ట్కి వచ్చారు. సో ఎవరైతే విద్యాలయంలో బ్రహ్మబాబా యొక్క చిత్రాన్ని చూస్తున్నారో, శివబాబా చిత్రాన్ని కాదు చరిత్రను చూడాలంటున్నారు. సో చరిత్రను కనుక చూస్తే బ్రహ్మబాబా సమానంగా ఆ నంబర్ 1 పోస్ట్కి వస్తాం. సో అష్టరత్నాల్లో నంబర్ 1 పోస్ట్ బ్రహ్మబాబాకి వచ్చేసింది కాబట్టి ఇంకా 7 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ చరిత్ర తెలుసుకుని, సో మొదటి అడుగు ఏదైతే ఉందో సమర్పణ, రెండవది సహనశీలత. సో బాబాని ఏ ఏ విషయాల్లో అనుకరించాలని చెప్పేసి ఈ 2 మురళిలో వివరంగా ఇచ్చారు. సో 2 వీడియోలు అప్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి బ్రహ్మబాబా సమానంగా తయారవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలు చూసి లేదా ఇంకా విస్తారంలో మురళిలో చదువుకుని ధారణ చేస్తే నంబర్ 1 పోస్ట్కి వస్తారు. తర్వాత దేశ విదేశాలలో బాబా సమానంగా అయిన వారికి, సదా బుద్ధి ద్వారా సమర్పితమైన ఆత్మలకు, సదా ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తితో సహనశీలిగా అయి ప్రతి పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసుకుని సహజంగా దాటే వారికి, సదా విస్తారాన్ని సారరూపం ద్వారా సారంలోకి తీసుకొచ్చే వారికి, సదా బ్రాహ్మణ జీవితం యొక్క మజా జీవితం జీవించే వారికి, ఇలా బాబా సమానంగా అయ్యే మహావీర్ శ్రేష్ఠాత్మలకు బాబ్దాదా యొక్క సమాన భవ యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.